హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది ది ఆల్ న్యూ 2021 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 టాప్ వేరియంట్. సో టాప్ వర్షన్ అంటే నార్మల్గా దీంట్లో నావిగేషన్ వస్తుంది. సో నావిగేషన్ డౌట్ పడకండి, అది అడిషనల్ ఫిట్టింగ్లో వస్తుంది ఆ నావిగేషన్ సిస్టమ్ అనేది. ఆల్ అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా టాప్ వేరియంట్లో వస్తుంది. సో ఈ వెహికల్ గురించి నేను ఇది కంప్లీట్ రైడ్ రివ్యూ. సో వాకరన్ గురించి మీకు టాప్అప్ ఇస్తున్నాను. సో ఇక్కడ టాప్అప్ చూడండి. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ ఫీచర్స్ కంప్లీట్ ఫీచర్ వీడియో అది, ఆ ఫీచర్స్ కూడా చూడండి. సో ఈ వీడియో కంప్లీట్ రైడ్ రివ్యూ. సో రైడ్ రివ్యూలో నేను కంప్లీట్ దీని వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, స్టెబిలిటీ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ నేను డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో సిటీ డ్రైవింగ్లో ఎలా ఉందంటే, ఫస్ట్ మీకు మాట్లాడాల్సింది రైడ్ క్వాలిటీ. ఎందుకంటే 1390 వీల్ బేస్ ఉన్నందుకు మీకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీ చాలా బాగుంది. ఎందుకు అంటే ఆ స్టెబిలిటీ అనేది డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ తోటి వస్తుంది. సో డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ అంటే నార్మల్ సింగిల్ క్రాడిల్ ఫ్రేమ్లో కూడా మనకి స్టెబిలిటీ బెటర్గా ఉంటుంది. బట్ దీంట్లో డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉన్నందుకు ఆ స్టెబిలిటీ ఇంకా బెటర్గా వచ్చింది. యాజ్ వెల్ యాజ్ లో వైబ్రేషన్స్ ఉన్నాయి. సో లో వైబ్రేషన్స్ ఎందుకు అయితే డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ అయినందుకు అయితే, ఎందుకంటే సింగిల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉన్నందుకు ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడి వైబ్రేషన్స్ వస్తాయి. బట్ దీంట్లో అలా కాదు. దీంట్లో ఎలా అంటే డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఏం చూస్తుందంటే వి టైప్ షేప్ ఉంటుంది. సో వి షేప్ ఉన్నప్పుడు ఫ్రమ్ హెడ్ టు రేర్ వరకు, టు అండ్ ఫ్రో వరకు వచ్చే వైబ్రేషన్స్ని పాస్ చేసేస్తుంది. సో పాస్ చేసేసినందుకు ఆ వెహికల్లో ఉండే వైబ్రేషన్స్ అన్ని వెహికల్కి త్రూ అవుట్ ద పాస్ చేస్తుంది. అందుకే ఇప్పుడు కంప్లీట్లీ వెహికల్లో వైబ్రేషన్స్ అనేది ఫ్రంట్ నుంచి రేర్ వరకు వస్తుంది. ఆ రేర్ వరకు వచ్చినందుకు ఆ వైబ్రేషన్స్ అనేది డిజేబుల్ అవుతుంది. అంటే వైబ్రేషన్స్ ఉంటాయి ఈ వెహికల్లో, వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. లో ఎండ్లో ఉన్నాయి, మిడ్ ఎండ్లో ఉన్నాయి, టాప్ ఎండ్లో టూ మచ్ అవుతాయి. లో ఎండ్ టార్క్లో, మిడ్ ఎండ్ టార్క్లో మినిమం వైబ్రేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి వెహికల్లో ఖచ్చితంగా వైబ్రేషన్స్ ఉండాలి. వైబ్రేషన్ లేనిదే అది వెహికల్ ఉండదు. మినిమం వైబ్రేషన్స్ ఉంటుంది. ఫుట్ పెగ్స్ దగ్గర, హ్యాండిల్ బార్ దగ్గర మనం సెన్సేషన్ చేయొచ్చు. ఆ సెన్సేషన్ చేసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది. సో అది వైబ్రేషన్స్ మాత్రం ఖచ్చితంగా లో ఎండ్, మిడ్ ఎండ్లో ఉంటుంది వైబ్రేషన్స్. బట్ సిటీ డ్రైవింగ్లో మీకు టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో సిటీ డ్రైవింగ్లో నేను ఇంజన్ డీటెయిల్స్ గురించి చెప్తే 349cc, 27 Nm ఆఫ్ టార్క్, 20.2 హార్స్ పవర్, సింగిల్ సిలిండర్, 2 వాల్వ్, 2 స్పార్క్ ప్లగ్స్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇది కంప్లీట్లీ 27 Nm ఆఫ్ టార్క్ ఉన్నందుకు లో ఎండ్ ఆర్పిఎంలో బెటర్ మూమెంట్ ఉంటుంది వెహికల్ అనేది. మీకు ఈ వెహికల్ చూడండి. ఈ వెహికల్లో మీకు ఖచ్చితంగా లో ఎండ్లో వైబ్రేషన్స్ ఉంటాయి, మిడ్ ఎండ్లో వైబ్రేషన్ ఉంటాయి, టాప్ ఎండ్లో మోర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే దీంట్లో చూసుకున్నా కానీ లో ఎండ్లో, మిడ్ ఎండ్లో, టాప్ ఎండ్లో కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. కంపేర్ టు ఓల్డర్ వర్షన్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఈ వెహికల్లో చాలా వరకు డిక్రీజ్ అయింది. అబౌట్ 80% వైబ్రేషన్స్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకంటే డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్, అది మెయిన్ పాయింట్. మీరు వైబ్రేషన్స్ అంటూ ఎవ్వరకు చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే వీడియోస్ కూడా చూశాను, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వైబ్రేషన్స్ లేవు అని. వైబ్రేషన్స్ ఉన్నాయి కానీ 80% డిక్రీజ్ అయిపోయినాయి, అంటే రెడ్యూస్ అయిపోయినాయి. 80% వైబ్రేషన్స్ అనేది ఏ వెహికల్లో వైబ్రేషన్స్ అన్నీ ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి వెహికల్లో మెయిన్గా టార్క్ ఎక్కువ ఉంటుంది. సో టార్క్ ఎక్కువ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు వేరే వెహికల్ తీసుకోండి, కేటీఎంలోనే డ్యూక్ తీసుకోండి, దాంట్లో కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అది కూడా టార్క్ ఎక్కువ వెహికల్స్. సో టార్క్ ఎక్కువ వెహికల్స్ ఉన్నందుకు ఆ వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కూడా వైబ్రేషన్స్ 80% డిక్రీజ్ అయిపోయినాయి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దీంట్లో ఇంకొకటి మాట్లాడాల్సింది హ్యాండిల్ పొజిషన్. సో హ్యాండిల్ పొజిషన్ అప్రైట్ అయిపోయింది. ఓల్డ్ వెహికల్కి ఈ వెహికల్ కంపేర్ చేస్తే ఓల్డ్ వెహికల్లో కొంచెం డిక్రీజ్ ఉంటుంది, దీంట్లో అప్రైట్ అయిపోయింది. అప్రైట్ అయినప్పుడు మీకు బెస్ట్ సిటీ డ్రైవింగ్ కంఫర్ట్ లాగా యూజ్ అవుతుంది విత్ ఇన్ ఏ హ్యాండిల్ పొజిషన్. సో మీకు షోల్డర్ పెయిన్ ఉండదు. విత్ ఇన్ బెస్ట్ మోటార్ సైకిల్ లాగా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ క్రూజర్ ఆఫ్ ది ఇయర్ కూడా ఈ వెహికల్కి వచ్చింది, అది నేను చెప్తున్నాను. సో దీంట్లో విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే విజిబిలిటీ బాగుంది. సీటింగ్ ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడితే, సో సీటింగ్ ఎర్గోనామిక్స్ అంటే సీటింగ్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే ఓల్డర్ వెహికల్కి ఈ వెహికల్ కంపేర్ చేస్తే ఓల్డర్ వెహికల్లో స్టిఫ్గా ఉంటాయి.
ఈ వెహికల్లో సాఫ్ట్గా అయిపోయినా, అంటే మరీ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ కాదు, మరీ టూ మచ్ ఆఫ్ హార్డ్ కాదు. ఈ వెహికల్లో నార్మల్గా మీడియంగా సాఫ్ట్ అయినాయి. సో రేర్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే పిలియన్ సీట్ కూడా సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినందుకు మీకు ఆ పిలియన్కి వచ్చే కంఫర్ట్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది కంఫర్ట్కి హైవే డ్రైవింగ్ చేసినప్పుడు బెటర్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఒక నార్మల్ ఓల్డ్ వర్షన్ చూడండి, దాంట్లో చిన్నగా ఉంటుంది పిలియన్ సీట్. అది చిన్నగా ఉన్నందుకు మీకు అంత కంఫర్ట్ ఉండదు, స్టిఫ్గా ఉంటుంది, కంఫర్ట్ ఉండదు. దీంట్లో కంఫర్ట్ ఉంది, ఎందుకంటే సీటింగ్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ రైడింగ్ క్వాలిటీ, టైర్ సైజ్. సో టైర్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఫ్రంట్ 19 ఇంచ్, రేర్ 18 ఇంచ్ టైర్ సైజ్ ఇంక్రీజ్ అయినాయి. సో ఇంక్రీజ్ అయినందుకంటే ప్రొఫైల్ సెక్షన్ ఇంక్రీజ్ అయినందుకు ఆ రైడ్ క్వాలిటీ, ఇచ్చే రైడ్ క్వాలిటీ బాగుంది. ఫ్రంట్ 100/90, రేర్ 120/80 చాలా బెటర్గా ఉంది రైడ్ క్వాలిటీ అనేది. అండ్ డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉన్నందుకు కూడా మీకు ఆ లోవర్ స్టెబిలిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కొంచెం నాచి ఉంది. నార్మల్ ఇది నాచి ఉండాల్సిందే. నాచి ఉంటేనే బెటర్, మనకు ఆ ఎంతూజియాజం ఫీల్ ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎగ్జాక్ట్గా మీకు మిటియోర్ బాడీ లాగానే కనిపిస్తుంది. ఫ్రేమ్ కానీ, సస్పెన్షన్ కానీ, హ్యాండిల్ బార్ కానీ కంప్లీట్లీ ఓన్లీ మిటియోర్ ఎక్సెప్ట్ ఫ్యూయల్ ట్యాంక్. సో 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఉన్నందుకు మనం బెటర్గా యూజ్ చేయొచ్చు. మైలేజ్ హైవే డ్రైవింగ్లో 41 km/లీటర్ వస్తుంది. అది నేను చెక్ చేసినది 41 km/లీటర్. సిటీ డ్రైవింగ్లో 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 33 to 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీ డ్రైవింగ్లో. ఎందుకంటే టార్క్ ఇంక్రీజ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సిలిండర్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది 349cc అయినందుకు. ఓల్డర్ 346cc, ఈ వెహికల్ 349cc. సో ఈ వెహికల్ హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే, సో యాజ్ ఏ హైవే డ్రైవింగ్లో మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు 60, 80 స్పీడ్ వరకు ఈజీగా క్రూజ్ చేస్తున్నాం మనం. ఆ వైబ్రేషన్స్ అనేది తెలుస్తున్నాయి హ్యాండిల్ బార్ దగ్గర. సో ఇప్పుడు హ్యాండ్లింగ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు 5 స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ చేస్తున్నాను. లోవర్ వైబ్రేషన్స్ అయినాయి, బట్ ఆ విండ్ అనేది మన హెల్మెట్ త్రూ పాస్ అవుతుంది. బెటర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు, ఈజీగా క్రూజ్ చేయొచ్చు. బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా బ్రేకింగ్ అవుతుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ వెహికల్ ఫర్ హైవే డ్రైవింగ్. మీకు ఆ రాయల్టీ అనేది ఈ వెహికల్లోనే ఉంటుంది. ఓల్డర్ క్లాసిక్ 350 తీసుకుంటే దీంట్లో ఆఫ్టర్ 80 కూడా ఈజీగా 100 స్పీడ్ వరకు రీచ్ అవ్వగలుగుతున్నాం. ఆఫ్టర్ 80 కూడా ఓల్డర్ క్లాసిక్లో 80 రాగానే హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ వెహికల్లో అలా లేదు, నార్మల్గా వైబ్రేషన్స్ ఉన్నాయి. 100 స్పీడ్కి క్రూజ్ చేసే 80 to 100కి వెళ్ళడానికి కూడా టైం చాలా పడుతుంది. సో బట్ దీంట్లో ఇట్స్ పర్ఫెక్ట్. 80 to 100 వెళ్ళినా కానీ నార్మల్గా మనం ఎంత క్రూజ్ చేసినా కానీ లోవర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బెటర్ హ్యాండ్లింగ్ ఉంది, బెటర్ స్టెబిలిటీ ఉంది. ఈ వెహికల్లో ఇంకా బెటర్ స్టెబిలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఆ ఇంక్రీజ్ అయినందుకు మనం ఈజీగా హ్యాండ్లింగ్ చేయొచ్చు. నార్మల్ ఇప్పుడు చూడండి, థ్రాటిల్ ఇస్తున్నాను, టార్క్ అండ్ హార్స్ పవర్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈజీగా ప్రొడ్యూస్ అయినందుకు బెటర్గా ఉంది. సో బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, హార్న్ కూడా పర్ఫెక్ట్ ఉంది. హార్న్ ఈజ్ ద రాయల్టీ, వెహికల్కి సూటబుల్ అయ్యే రాయల్టీ ఇది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒకవేళ హైవే డ్రైవింగ్లో సడన్గా యూటర్న్ చేసుకోవాలనుకున్నా కానీ సీట్ హైట్ వచ్చేసరికి 805 mm ఉంది, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 5 mm వీల్ బేస్ అండ్ 5 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ అయింది. సో అలా అయినందుకు మనం ఈజీగా వెహికల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి రైడ్ క్వాలిటీ. సో మనం ఈజీగా కార్నరింగ్స్ వచ్చినా కానీ ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు దీంట్లో ఒక కాంపిటీషన్ ఏంటిదంటే, సో చూసారు కదా నార్మల్ నేను ఎంత ఈజీగా బెండ్ చేస్తున్నాను. సో చాలా బెటర్ ఉంది ఈ వెహికల్ ఓల్డర్ క్లాసిక్ కంపేర్ చేస్తే, ఈ క్లాసిక్ 350 కంపేర్ చేస్తే. నార్మల్ ఇప్పుడు చూడండి టాప్ స్పీడ్, సో నేను బెండ్ అయ్యాను 100. సో వైబ్రేషన్స్ మాత్రం తెలుస్తున్నాయి. స్టెబిలిటీ 110, 115. సో 115 is the last speed. Braking is the perfect. సో దీంట్లో కూడా బ్రేకింగ్ బైట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఎందుకంటే దీంట్లో బ్రేకింగ్ సైజ్ ఫ్రంట్లో కంప్లీట్ 300 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. రేర్లో 270 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఫస్ట్ వర్షన్ తీసుకుంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. రిమైనింగ్ 4 వర్షన్స్ తీసుకుంటే కంప్లీట్లీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి వర్క్ ఉంటుంది.
సో ఓవరాల్ హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా స్టెబిలిటీ ఈజ్ గుడ్. వైబ్రేషన్ లోవర్ వైబ్రేషన్సే ఉన్నాయి, కానీ హయ్యర్ ఆర్పిఎం వెళ్ళి హయ్యర్ స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. వైబ్రేషన్స్ ఉంటేనే వెహికల్ అవుతుంది. వైబ్రేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అనేది ఎక్కువ ఉన్నందుకు వైబ్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఓవరాల్ వైబ్రేషన్స్ తక్కువ ఉన్నాయి. స్టెబిలిటీ ఇట్స్ మోర్ ఇంక్రీజ్. సో వీల్ బేస్ బాగుంది, రైడ్ క్వాలిటీ బాగుంది. టైర్ సైజ్ ఇంక్రీజ్ అయినందుకు అండ్ వీల్ బేస్ కూడా 1390 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ పర్ఫెక్ట్ వీల్ బేస్, పర్ఫెక్ట్ ఫర్ రైడ్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫర్ హ్యాండ్లింగ్ క్వాలిటీ. సో సస్పెన్షన్ కూడా కొంచెం సాఫ్ట్ సస్పెన్షన్ అయింది. సో సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నందుకు మీరు ఇంకా ఈజీగా ఎత్తేయడం ఫీలింగ్ కూడా ఉండదు. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను సో ఓల్డర్కి దీన్ని కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఇది కొంచెం సాఫ్ట్ అయింది ఓల్డర్ దానికి దీనికి కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా ఈ వెహికల్ కంప్లీట్గా బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ అండ్ బెటర్ ఫర్ హ్యాండ్లింగ్. రోడింగ్లో ఎలా ఉందంటే ఇట్స్ పర్ఫెక్ట్. హైవే డ్రైవింగ్లో చెప్పినట్టు నేను ఆ వీల్ బేస్ 1390 mm వీల్ బేస్ అండ్ టైర్ సైజ్ రేర్ ప్రొఫైల్ సెక్షన్ 120/80 17 inch టైర్స్ వచ్చినందుకు ఆ కంప్లీట్ రైడ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఈ వెహికల్లో. సో ఇంక్రీజ్ అయినందుకు ఆ పర్ఫెక్ట్నెస్ అనేది ఆ వెహికల్ స్టేబుల్గా ఉండడం అండ్ ఆ రైడ్ క్వాలిటీ మనం ఇట్లాంటి ఇప్పుడు పాతోల్స్ వచ్చింది. సో ఇట్లాంటి ఇట్లాంటి పాతోల్ వచ్చినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ వచ్చే ఫీలింగ్ అనేది ఇంకా ఎంతూజియాజం ఉంటుంది, ఇంకా కంప్లీట్ ఆఫ్ రోడ్ చేయాలి అన్నట్టు ఒక ఎంతూజియాజం అనేది అట్లా ఉంటుంది. సో నా సీట్ హైట్ ఆఫ్ రోడింగ్లో 805 mm ఉంది ఈ వెహికల్ది. సో 805 mm ఉన్నందుకు 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు చాలా బెటర్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 5 mm ఇంక్రీజ్ అయింది. సో 5 mm ఇంక్రీజ్ అయినందుకు ఆ వచ్చే ఫీలింగ్, ఆ వచ్చే మనం ఒక పాతోలు వచ్చినా కానీ ఈజీగా రైడ్ చేయొచ్చు వెహికల్ని. ఈజీగా రైడ్ చేసినప్పుడు ఆ కంఫర్ట్నెస్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంది. సాఫ్ట్ సీట్స్ ఉన్నందుకు కూడా అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ అయింది మనకి. ఆ అడ్వాంటేజ్ అయినందుకు మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఈజీగా హ్యాండ్లింగ్ చేయొచ్చు. బట్ మనకి ఒక్కటి తెలిసేది ఏంటిదంటే ఒక ఫీల్, ఒక ఎంతూజియాజం కంప్లీట్లీ చేంజ్డ్ ఓల్డర్ వెహికల్కి ఈ వెహికల్. సో ఆ డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉన్నందుకు ఆ వచ్చే వైబ్రేషన్స్ కానీ, వచ్చిన పాతుల్స్ దగ్గర కానీ, వచ్చిన స్టెబిలిటీ ఫ్రంట్ టు రేర్ వరకు కంప్లీట్లీ పాస్ చేసేస్తుంది. సో పాస్ చేస్తున్నందుకు నా ఒక వైబ్రేషన్స్ అనేది అస్సలు లేవు కాదు, నార్మల్ 80% డిక్రీజ్ అయినందుకు ఒక ఫీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెహికల్లో మీరు చూడొచ్చు బెటర్ ఆఫ్ రోడింగ్ వెహికల్, ఆఫ్ రోడింగ్ క్రూజర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. కాన్ఫిడెన్స్ అనేది అలా ఉంటుంది మనకు ఆఫ్ రోడింగ్లో కానీ హైవేలో కానీ. ఈ ఇంజన్ కంప్లీట్ రిఫైన్డ్ ఇంజన్, వెరీ రిఫైన్డ్ ఇంజన్ ఉన్నందుకు అది ఒక ఫీలింగ్ అనేది మనం కాకపోతే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేస్తున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఎందుకంటే ఓల్డర్ BS2 కానీ BS3 కానీ ఆ వచ్చే ఫీలింగ్, ఆ ఎగ్జాస్ట్ అనేది ఆ ఫీలింగే వేరే ఉంటుండే. ఇది బుర్ర అన్ని వెహికల్ వినట్టు బుర్ర అని పోతే ఆ ఫీలింగే కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఓల్డర్ వెహికల్కి ఈ వెహికల్కి కంపేర్ చేసే. బట్ ఈ వెహికల్ సీటింగ్లో బాగుంది, ఓల్డర్ వెహికల్ సౌండ్లో బాగుంటుంది. ఈ వెహికల్ మాత్రం కంప్లీట్ ఫర్ రిఫైన్డ్ ఇంజన్. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్ తీసుకోండి. దీని కాంపిటీటర్స్ అంటూ ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు దీని క్రూజర్ సెగ్మెంట్లో ఉన్నది జావా 42 అని. సో దీనికి కాంపిటీటర్స్ ఎవరు లేరు. ఎందుకు జావా తీసుకోవట్లేదు అంటే అది కంప్లీట్ ఇంజన్ సెగ్మెంట్ వేరు అండ్ క్రూజింగ్ సెగ్మెంట్ వేరు అండ్ డిజైన్ కూడా వేరు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ వెహికల్కి ఆ వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇంజన్లో కానీ సెగ్మెంట్లో కానీ. సో సెగ్మెంట్ క్రూజర్ సెగ్మెంట్ అయినా కానీ నార్మల్గా దీనికి కాంపిటీటర్స్ లేదు. ఎందుకు అంటే ఇంజన్ సెగ్మెంట్లో కానీ యాజ్ ఎ స్పెసిఫికేషన్స్లో కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ అది డిఫరెన్స్ ఉంది, ఇది డిఫరెన్స్ ఉంది. సో అది నార్మల్గా దీని కాంపిటీటర్స్ అంటూ ఎవరు తీసుకోకండి. సో అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వెహికల్ తీసుకోండి కంప్లీట్. ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,78,000 or 1,79,000 ఉంది.
ఎక్స్ షోరూమ్ ప్రైస్. మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడుతున్నాను, తారస్ మోటార్స్. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఏఆర్ ఆటోమోటివ్స్ రిఫర్ చేయండి, మీకు బెస్ట్ డీల్స్ వస్తున్నాయి. సో బెస్ట్ డీల్స్లోనే మీకు ఏమైనా డీల్స్ ఉన్నా ఆఫర్స్ ఉన్నా కానీ అవైలబుల్ చేస్తారు. అందులో ఒక బ్రదర్ ఉంటాడు, వాళ్ళని కలవండి, అర్జున్ అని చెప్పండి ఏఆర్ ఆటోమోటివ్స్ని. మీకు బెస్ట్ డీల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని రీచ్ అవ్వండి. ఈ వెహికల్ కాకుండా హిమాలయన్ ఉండని, క్లాసిక్ 359 ఏ వెహికల్ అయినా ఈ దీంట్లో ఈ సెగ్మెంట్లో కంప్లీట్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.